इसीलिए मैं बोल रहा हूं आप शेखपेट के हमारे जो भाई है बहन है, सबक सिखाने का है कांग्रेस पार्टी को। अगर ये इलेक्शन कांग्रेस हारता उसका कोई नुकसान नहीं होता, उसका हुकूमत नहीं खत्म होता, पर उनको एहसास होता कि अवाम गुस्से में है। ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ ఓడిపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు, సర్కార్ ఏం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్ల గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు. 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీ లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు. రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మేదారి దయచేసి తీసుకోవాలి. భయపెడతారు వచ్చి నాకు తెలుసు. ఇక మన బస్సులకు వస్తారు. నిన్న మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు, ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చింది యాదికుందా అందరికీ, మర్చిపోయారా? 5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూర్చోబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది.